హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం iOS 18.1కి సంబంధించి బీటా అప్డేట్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు జనరల్లో వెళ్ళి అబౌట్ సెక్షన్లో చూసారంటే ఇక్కడ నా మొబైల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ iPhone 15 Plus అయితే నేను యూజ్ చేస్తున్నా. మరి iOS వర్షన్ 18.1 అయితే ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వర్షన్ చూసుకోవచ్చు, మనకి రీసెంట్గా మనకి చేంజ్ అయితే అవ్వడం జరిగింది గైస్. మరి మెయిన్లీ 18.1 ఇచ్చిన తర్వాత వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్లో మనకి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. బట్ నా మొబైల్కి ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది సపోర్ట్ చేయదు. మరి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు అంటే iPhone 15 Pro మోడల్స్ నుంచి 15 Pro, 15 Pro Max, 16 Plus సిరీసెస్ అన్నీ కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళకి యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ వర్షన్లో నెంబర్ ఆఫ్ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. సో మొట్టమొదటి చేంజెస్ ఏంటంటే ఇక్కడ మనకి iMessage సంబంధించి ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ని ఇన్బిల్ట్ చేయడం జరిగింది. సో ఆటో రిప్లేస్ కావచ్చు, లేదంటే సమరైజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక వీటితో పాటు మెయిల్లో కూడా గైస్, సో మెయిల్లో కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఇన్బిల్ట్గా ఇవ్వడం జరిగింది దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పా కదా, నా మొబైల్కి అయితే సపోర్ట్ చేయదు కాబట్టి చూపించట్లేదు. మరి ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఉంటారో వాళ్ళకైతే ఇవన్నీ కూడా అప్డేట్స్ వచ్చి ఉన్నాయన్నమాట. సో ఇందులో ఏంటంటే సమరైజ్ చేయడము, ఆటో రిప్లేస్ ఇవ్వడము, ఓకే, తర్వాత రిమైండర్గా సెట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్స్ అయితే మెయిన్గా మనం గమనించవచ్చు. ఇక నా మొబైల్లో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఎటువంటి ఫీచర్స్ వచ్చాయనేది ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. సో రాత్రి అయితే ఇన్స్టాల్ చేస్తాను కదా, ఇక్కడ చూసుకోవచ్చు 18.1 బీటా 3 వర్షన్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. నేను పబ్లిక్ బీటా వర్షన్ అయితే ఇక్కడ ఉన్నాను. ఆల్మోస్ట్ 689 MB నాకు రావడం జరిగిందనమాట. మరి ఇన్స్టాల్ చేసుకున్న అప్డేట్ నైట్ ఇన్స్టాల్ చేసుకున్నా గైస్. సో ఇందులో నేను అబ్జర్వ్ చేసినటువంటి మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బగ్స్ అనేవి ఫిక్స్ చేశారు. ఇంతకుముందు అబ్జర్వ్ చేసిన బగ్ ఏంటంటే ఇంతకుముందు ఈ విధంగా స్వైప్ చేసినప్పుడు ఇక్కడ ఐకాన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ ప్లేస్లో మనకి ఎంటీ ప్లేస్ అనేది కనపడేది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఆ పేరు కూడా కనపడేది అయితే కాదు. మరి ఈ విధంగా కాకుండా ఈ బగ్ అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది. సో ఇలా స్వైప్ చేసేటప్పుడు ఈ ప్లేసెస్లో మనకి ఐకాన్స్ ప్లస్ వాటికి ఉన్నటువంటి పేర్లు అన్నీ కూడా మొత్తం అన్ని కూడా ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోయాయి. కానీ దాన్ని క్లిక్ చేసామనుకోండి, సపోజ్ దాన్ని క్లిక్ చేసానంటే ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో ఉన్నటువంటి అప్లికేషన్ రన్ అయితే అయ్యేది, కానీ అప్లికేషన్ మాత్రం మనకి కనపడేది కాదనమాట. ఆ బగ్ అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు బ్యాటరీ ఇష్యూస్ అయితే అంటే డ్రైనింగ్ ఇష్యూస్ మొత్తం చాలా వరకు సార్ట్అవుట్ అవ్వడం జరిగింది గైస్. ఇక్కడ బ్యాటరీ అయితే చాలా అల్టిమేట్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళి మనం బ్యాటరీలో వెళ్ళి చూసినామనుకోండి, ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. సో బ్యాటరీ ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పి డ్రాస్టికల్గా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. ఇంతకుముందు మనకి హీటింగ్ ఇష్యూ కూడా ఉండేది. ఆల్రెడీ నేను నా పాత వీడియో మీరు చూసారంటే దాంట్లో మీకు చెప్పాను 18.1 ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నాకు లాట్ ఆఫ్ బ్యాటరీ ఇక్కడ ట్రైనింగ్ ఇష్యూస్ అయితే వచ్చాయని చెప్పాను. బట్ ఇప్పుడైతే ఆ ఇష్యూస్ మొత్తం పోయాయి భయ్య. నేను ఇక్కడ ఛార్జింగ్ కెపాసిటీ 90% వరకు అయితే పెట్టుకున్నాను. బట్ మ్యాక్సిమం మీరైతే 80% పెట్టుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఛార్జెస్ సైకిల్ కౌంట్ ఎక్కువగా పెరగడం వల్ల బ్యాటరీ హెల్త్ దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 18.0 కంటే అంతకంటే ముందు 17.7 ఆ విధంగా ఉన్నప్పుడు నా యొక్క మ్యాక్సిమం కెపాసిటీ 100% అయితే ఉండేది. సో 18 ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తానో అప్పుడు జస్ట్ 1% డ్రాప్ అయింది. April 2024లో నేను మొబైల్ అయితే తీసుకున్నా, బట్ అప్పటి నుంచి యూజ్ చేస్తున్నా గైస్. ఇప్పటి వరకు జస్ట్ 1% డ్రాప్ అయింది. సైకిల్ కౌంట్ చూసుకోవచ్చు 141. సో ఈ సైకిల్ కౌంట్ 1000కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన యొక్క బ్యాటరీ అనేది కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పి జస్ట్ ఒక ఇండికేషన్ అనమాట. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ యొక్క కొత్త అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. జస్ట్ అలాంటి యూట్యూబర్స్ అంతా కూడా మేము చెప్తాం గైస్, అంటే ఈ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఎటువంటి బగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుండండి. మరి స్టేబుల్ వర్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. జనరల్గా ఇక్కడ మనకి పబ్లిక్ బీటా వర్షన్ ఉంటుంది, అలాగే డెవలపర్ బీటా అప్డేట్స్ కూడా వస్తుంటాయి. బట్ డెవలపర్ బీటా అప్డేట్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. మరి బ్యాటరీ డ్రైనింగ్ చాలా వరకు వెళ్ళిపోతుంటుంది. మరి పబ్లిక్ బీటా అనేది డెవలపర్ కంటే కొంచెం తక్కువ అనమాట. ఇంకొంచెం స్టేబుల్ అయిన తర్వాత డెవలపర్ బీటాలో ఉన్నటువంటి బగ్స్ అని ఫిక్స్ చేసిన తర్వాత పబ్లిక్ బీటా అయితే రిలీజ్ చేస్తారు. మరి పబ్లిక్ బీటాలో కూడా చాలా వరకు బగ్స్ అని ఇక్కడ ఫిక్స్ చేసుకొని స్టేబుల్ వర్షన్ మాత్రమే నెక్స్ట్ అప్డేట్లో రిలీజ్ చేస్తారన్నమాట. సో RC వర్షన్ రిలీజ్ చేస్తారు, అంటే రిలీజ్ క్యాండిడేట్ అనమాట. అది వచ్చిందంటే ఆల్మోస్ట్ బీటా అంతవరకు కంప్లీట్ అయిందని చెప్పి అర్థం. అప్పుడు మాత్రమే స్టేబుల్ వర్షన్ని ఆల్మోస్ట్ అందరికీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బీటా వర్షన్స్కి కాకుండా అందరికీ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే బీటా వర్షన్ని మ్యాక్సిమం ఇన్స్టాల్ చేసుకుంటూ ట్రై చేసుకోండి. ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మొబైల్లో కొత్త ఫీచర్స్ని మనం చెక్ చేసుకోవాలి, కొత్త ఫీచర్స్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే బీటా వర్షన్స్ని ట్రై చేసుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పర్ఫార్మెన్స్లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే రాలేదు. ఇక్కడ AnTuTu స్కోర్ మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ నాకు చాలా బెస్ట్ స్కోర్స్ అందివ్వడం జరిగింది. మరి ఈ స్కోర్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఎటువంటి బీటా అప్డేట్లో మనకి ఏమన్నా చేంజెస్ వచ్చాయా లేదంటే ఆ విధంగా ఉందా అని చెప్పి ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్స్ మీకు పక్కా స్కోర్ ఎంత ఉందో చూపిస్తాను గైస్. ఈ అప్డేట్లో మనకి కంట్రోల్ సెంటర్ సంబంధించి కొన్ని చేంజెస్ అయితే తీసుకొని రావడం జరిగింది.
సో ఈ కంట్రోల్ సెంటర్లో మీకు నచ్చినటువంటి ఐకాన్స్ అన్ని కూడా ఈ విధంగా సింపుల్గా లాంగ్ ప్రెస్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు కదా. యాడ్ ఏ కంట్రోల్ మీద క్లిక్ చేసుకుని కింది స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ కనెక్టివిటీలో మనకి ఇంతకుముందు VPN కానీ లేదంటే ఎయిర్ డ్రాప్ కానీ ఉండేవి కావు. సో కొంతమందికి ఇంతకుముందే ఇచ్చేసారు గైస్, కానీ చాలామందికి ఇంకా అన్న ఎయిర్ డ్రాప్ కానీ లేదంటే VPN కానీ రాలేదని చెప్పారు. సో ఈ అప్డేట్లో మ్యాక్సిమం వచ్చేసాయి. ఇక ఇంకొకటి ఏంటంటే US వర్షన్ ఉన్నటువంటి మొబైల్స్కి ఆల్మోస్ట్ ఇక్కడ శాటిలైట్ ట్యాగులు కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నాకైతే ఇంకా రాలేదు. సో చూడాలి మరి ఇక్కడ శాటిలైట్ ట్యాగులు అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి. వచ్చిన తర్వాత యాస్టీస్గా మనం దాన్ని కూడా ఈజీగా కంట్రోల్ సెంటర్లోకి డైరెక్ట్గా సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి మొబైల్ కానీ లేదంటే ఎయిర్ డ్రాప్ కానీ లేదంటే వైఫై కానీ ఇవన్నీ ఉండేవి కావు. ఇప్పుడు సపరేట్గా ఇవన్నీ వచ్చేసాయి. కావాలంటే మనం సపరేట్గా వాటిని కూడా యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక ఇందులో ఫిక్స్ అయినటువంటి ఇంకొక బగ్ ఏంటంటే జనరల్గా మనకి ఏమైనా అప్లికేషన్స్ ఓపెన్ చేస్తుంటాం కదా. సో అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోయాయి. మరి అలా కాకుండా ఇప్పుడు ఇవి బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా అప్లికేషన్స్ అన్ని కూడా పర్ఫామ్ అయితే చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. మరి ఇదైతే చాలామందికి అంటే ఇంతకుముందు కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. అన్న మాకు క్రాష్ అయితే అవుతుంది అప్లికేషన్ అనేది, ఓపెన్ చేసిన 1 or 2 seconds వండుకొని వెంటనే క్లోజ్ అయితే అయిపోతుంది. అలా కాకుండా మనకి ఈ బగ్స్ అని మొత్తం ఇప్పుడు ఫిక్స్ అయితే చేయడం జరిగింది. గైస్ ఈ అప్డేట్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే మనం నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి చిన్న మేజ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుందో లేదో కింద మనకి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు సో ఎవరి నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయనేది ఈ విధంగా కింద చూసుకోవచ్చు. సపోజ్ దాన్ని క్లిక్ చేసామనుకోండి అప్పుడు మొత్తంగా కనబడుతుంటాయి అనమాట. ఇంతకుముందు అయితే ఇలా అయితే లేదనమాట. ఇప్పుడు చూసుకోండి ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఓపెన్ చేస్తామనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ చిన్న మేజ్ అయితే అంటే నెంబర్ ఆఫ్ ఇక్కడ కింద లైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఇమేజ్ అనేది మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ అర్థం కాదు గైస్, మీకు వచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. చూడడానికి అయితే చాలా సింప్లిఫైడ్గా సూపర్గా అనిపిస్తుంది. సో ఇదైతే నేను అబ్జర్వ్ చేస్తాను గైస్. సో ఇవన్నమాట ఓవరాల్గా ఈ అప్డేట్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి మొత్తం పర్ఫార్మెన్స్ ఇన్ఫర్మేషన్ అలాగే బగ్స్ ఫిక్సింగ్ ఇన్ఫర్మేషన్. మరి ఈ అప్డేట్ మనకైతే బెటర్గా అనిపించింది. మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేశారు, అలాగే బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ మీద ఇందులో ఫోకస్ అయితే చేశారనమాట. అదైతే నాకు నచ్చింది గైస్. అలాగే ఐకాన్స్ క్రాష్ కానీ లేదంటే ఐకాన్స్ యొక్క మిస్ప్లేస్ కానీ ఇవన్నీ కూడా అంటే డిసపేరింగ్ కానీ ఇవన్నీ కూడా ఫిక్స్ అవ్వడం జరిగింది. మరి దీనికంటే స్టేబుల్గా ఉన్నటువంటి వర్షన్ వచ్చినప్పుడు మీకు చెప్తాను, అప్పుడైతే మీరు ట్రై చేసుకోండి. సో ఇదైతే ఇప్పుడు మీకు యూజ్ ఉందనుకుంటాను. ఈ వీడియో యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ సంబంధించి ఏవే కొత్త బగ్స్ ఫిక్స్ అయ్యాయి ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మీకు చెప్తూ ఉంటాను. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.